బీజేపీ ఎక్కడ చెప్పినా, ఎప్పుడు చెప్పినా మోదీనే చూపిస్తుంది. మోదీయే మా బ్రాండ్ అంటుంది. మీరు చెప్పినటువంటి ఈక్వేషన్స్ ప్రకారం తెలంగాణలో ఆఫ్టర్ కేసీఆర్ అనుకుంటే బీజేపీ వైపు మొగ్గు చూపాలి కదా! ఎందుకని కాంగ్రెస్ వైపే వెళ్లారనుకుంటున్నారు? అసలు బీజేపీ ఫెయిల్యూర్ పైన తెలంగాణలో పోస్ట్‌మార్టం జరిగిందా? యాక్చువల్‌గా మాకు అంతకుముందు 7% ఓటొచ్చినాయి. సార్. మొన్న 15% ఓటొచ్చినాయి. హ్మ్. ఇవాళ మేమెందుకు పోస్ట్‌మార్టం చేసుకోవాలి? బ్రహ్మాండంగా ఎదిగిన తర్వాత మేము పురోగమిస్తున్నప్పుడు రేపటి కాలంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అన్ని జిల్లాల ప్రజలు, అన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఈ దఫా మోడీకే ఓటేయాలని చెప్పి అంటున్నప్పుడు మేమెందుకు పోస్ట్‌మార్టం చేసుకోవాలి? మేము మంచి స్థానంలో. రెండవది మోడీ గారికి ఎందుకు చెప్పుకుంటాం మేము? నిజంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ మోడీ గారు ఎక్కడ ఒక మచ్చ లేకుండా, సగటు భారతీయుడు తలదించుకునే పని చేయకుండా గొప్పగా పరిపాలిస్తున్న దానికి ఒక 100 ఉదాహరణలు చెప్తా నేను. 100 చెప్పగలను. ఓకే. ఒకటి దాంట్లో ప్రధానమైన చెప్తా. పేదింటి బిడ్డ కాబట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొన్నటి వరకు మోడీ గారు వచ్చేంత వరకు టాయిలెట్స్ దిక్కులేవండి. మహిళలు బహిర్భూమికి పోవాలంటే రేపు పొద్దున పూట 3 గంటలు లేచి పోవాలి. రోడ్ల పక్క పొంటి, రైల్వే లైన్ల పక్క పొంటి ఎంత హీనంగా ఉండనో ఇవాళ మానవత్వం మూర్తిభవించినటువంటి మోడీ గారు, పేదరికం అర్థం చేసుకున్న మోడీ గారు సగటు మహిళ యొక్క గౌరవాన్ని పెంచాలని చెప్పి స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల టాయిలెట్ కట్టించిండు మోడీ గారు. ఎందుకో వేరే ప్రధానమంత్రులు రాకపోయి ఈ ఆలోచన, ఇంకో ముఖ్యమంత్రులు రాకపోయి ఈ ఆలోచన చెప్పండి. రెండవది అనేక ఇష్యూస్ ఉన్నాయి. 370 ఆర్టికల్ ఉంది. ఎన్నడూ భారతదేశంలో ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ లేకుండా చర్చ జరిగింది ఎప్పుడన్నా చెప్పండి. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి పడేసి మళ్ళీ కన్నెత్తి చూడద్దు నా కొడుక అని చెప్పి మెసేజ్ ఇచ్చింది మోడీ గారు. ఇలా అక్కడ బాంబుల మూతలు లేవు, అక్కడ బుల్లెట్ గాయాలు లేవు, ఇలా చనిపోతున్న సైనికులు లేరు అక్కడ ఇక్కడ. ఇలా అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇలా మోడీ గారు కలగా అంటున్నారు.